ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. నమస్కారం శంకరి గారు. నమస్తే సిరి. సో చాలా మంది కూడా అఫర్మేషన్స్ గురించి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఏ అఫర్మేషన్ యూజ్ చేయాలి, ఎప్పుడు మనము యూజ్ చేయాలి, ఎన్ని టైమ్స్ మనము చాంట్ చేయాలి, ఇలా రకరకాల డౌట్స్ అయితే ఉంటాయి మేడం. ఈ అఫర్మేషన్స్ అసలు ఎలాంటి అఫర్మేషన్స్ మనం యూజ్ చేస్తే వర్కౌట్ అవుతాయి అంటారు? దానికంటే ఓ పర్టికులర్ టైం ఉందా? ఎఫర్మేషన్స్ అనేవి హోల్ హార్టెడ్గా మనం అనుకున్నటువంటి గోల్ని రీచ్ అవ్వడానికి కరెక్ట్ ప్యాటర్న్లో రాసుకున్నప్పుడు మాత్రమే అవి నెరవేరుతుంటాయి. చాలామంది ఏంటంటే నెంబర్ ఆఫ్ గోల్స్ పెట్టుకుంటుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాబ్కి వెళ్ళాలనుకోండి, హాల్ టికెట్ వస్తే, ఎగ్జామ్ రాస్తే, ఇంటర్వ్యూ పాస్ అయితే, ఇలా చిన్నగా స్టెప్ వైజ్ అనుకుంటుంటారు. బట్ ఎఫర్మేషన్ అనేది ఏంటంటే స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ వరకు అన్నిటినీ కనెక్ట్ చేసే విధంగా ఒక సెంటెన్స్ని ఫామ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాగే ఏంటంటే ఇప్పుడు మనీ పరంగా ఉందనుకోండి, మనీ పరంగా ఇవాళ క్లియర్ అయిపోయినందుకు కృతజ్ఞత, మళ్ళీ రేపటికి మళ్ళీ ఇంకో కొత్తది. సో ఇవన్నీ కాకుండా నువ్వు హ్యాపీగా ఉండడానికి నీకు ఎంత మనీ కావాలి అంటే, ఎంత మనీ అంటే ఇన్ ద సెన్స్ ఫిగర్ కాదు, ఎలా ఉంటే నువ్వు హ్యాపీగా ఉంటావు. డబ్బు గురించి నీకున్నటువంటి మెంటల్ టెన్షన్ని నువ్వు ఎలా రిమూవ్ చేసుకోగలుగుతావు? ఎప్పుడు ఉంటావు నువ్వు? ఆర్థిక స్వేచ్ఛను కలిగి ఉన్నప్పుడు. సో ఆర్థిక స్వేచ్ఛను నాకు అందించినందుకు విశ్వానికి కృతజ్ఞత అని చెప్పారనుకోండి, కంప్లీట్ మీకు కావాల్సిన ప్రతిదీ కూడా అందులోకి ఇంక్లూడ్ అయిపోతుంది. అలాగే కొంతమంది ఏంటంటే ఒకరికి హెల్ప్ చేయాలన్నా అంటే నీ దగ్గరది నువ్వు ఎలా హెల్ప్ చేయాలి అనేది ఆలోచించాలి తప్ప, ఎక్కడి నుంచో విశ్వం ఇస్తే చెయ్యాలి, నేను ఈ విధంగా చెయ్యాలి, నాకు ఇలా వస్తే ఇలా హెల్ప్ చేస్తాను, లింక్ చేసుకుంటుంటా. ఆ లింక్ అనేది చేయడం వల్ల ఏమవుతుందంటే ఎఫర్మేషన్ టోటల్గా రాంగ్ వేలో వెళ్ళిపోతుంది. అది మనకి స్పెల్ చేయడానికి కానీ మన మనసు అంగీకరించదు. ఇప్పుడు నేను ఈ డబ్బులు వస్తే ఈ డబ్బులు నేను దానికి ఖర్చు పెడతాను అని చెప్పేదానికన్నా, నేను దీనికి ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను, అందుకు కావాల్సిన డబ్బుని ఇచ్చినందుకు కృతజ్ఞత అని చెప్పడంలో, ప్రొనౌన్స్ చేయడంలోని మీ యొక్క ఫ్రీక్వెన్సీ మారిపోతుంది. ఒక ఎఫర్మేషన్ రాసేటప్పుడు మీ ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్స్ కూడా కోయిన్సైడ్ అవ్వాలి. ఎఫర్మేషన్స్ ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు అని అంటే, ఆ ఎఫర్మేషన్లో మీరు ఎంతవరకు కరెక్ట్ ప్యాటర్న్ ఫాలో అవుతున్నారు, ఎఫర్మేషన్స్ ఎప్పుడు కరెక్ట్గా మీరు రాయగలుగుతారు అని అంటే, మీరు రాసిన ప్రతీది కూడా 10 సార్లు చదవండి. చదివినప్పుడు అది మీరు మనసుకు తీసుకోగలుగుతున్నారా? మనసులో ఏమన్నా డౌట్స్ క్రియేట్ అవుతున్నాయా? ఆ డౌట్స్ క్రియేట్ అయితే ఎలాంటి డౌట్స్ క్రియేట్ అవుతున్నాయి పక్కన నోట్ చేసుకోండి. సో ఈ డౌట్స్ అన్నిటికీ మీ మనసు మీకు సమాధానం చెప్పగలదా? చెప్పలేనప్పుడు అది ఎఫర్మేషన్ కాదు. సో ఎఫర్మేషన్ని క్రియేట్ చేసుకోవడం కూడా ఒక ఆర్టే. ఆ ఎఫర్మేషన్ మనం స్పెల్ చేసినప్పుడు మనకు వైబ్రేషన్స్ ఉండాలి, మన ఫ్రీక్వెన్సీ పెరగాలి, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ అనేది డెవలప్ అవ్వాలి, కరెక్ట్గా యూనివర్స్లోని దానికి కనెక్ట్ అయ్యేటటువంటి ఫ్రీక్వెన్సీని కలిగి ఉండాలి. నేను అన్నప్పుడు నేను విశ్వంతో మమేకం అవుతున్నాను, సో ఈ యూనివర్స్తో నేను కనెక్ట్ అవుతున్నాను అని అన్నప్పుడు టోటల్గా నీ బాడీ మొత్తం కూడా దానికి యాక్సెప్ట్ చేయగలగాలి. రెగ్యులర్గా 2 ఎఫర్మేషన్స్ ప్రాక్టీస్ చేస్తుంటాము. ఏంటంటే, నేను విశ్వాన్ని విశ్వసిస్తున్నాను, విశ్వంతో మమేకం అవుతున్నాను. ఎప్పుడు నువ్వు పూర్తిగా దానిని నమ్మినప్పుడు నీ యొక్క ఫ్రీక్వెన్సీ దానికి కనెక్ట్ అవుతుంది. అలా కనెక్ట్ కానప్పుడు మనం ఎన్ని ఎఫర్మేషన్స్ రాసినా కూడా వర్కౌట్ కాదు. కొంతమంది పుస్తకాలు రాసేస్తూ ఉంటారు. ఎఫర్మేషన్స్ 55 టైమ్స్ రాస్తారు, 5 days రాస్తారు, కొంతమంది 21 days రాస్తారు, 11 times రాస్తుంటారు. కానీ నాకు వర్కౌట్ అవ్వట్లేదండి అనే టాక్ నేను విన్నాను. ఎందుకు అవ్వట్లేదు అని అంటే, మీ ఎఫర్మేషన్ కరెక్ట్గా మీ మనసు యాక్సెప్ట్ చేయలేనటువంటి ఎఫర్మేషన్స్ మీరు రాసుకుంటున్నారు కాబట్టి. ఆ ఎఫర్మేషన్స్ రాసుకోవడం కూడా మీకు ఏమనిపించిందో 1-4 సార్లు మీరు చదివినప్పుడు మీ మనసులో ఎలాంటి డౌటు లేకుండా, మనసులో ఎలాంటి బెదురు లేకుండా, ఇప్పుడు నేను నెలకు ఒక 5 లక్షలు సంపాదిస్తున్నాను మీరు అన్నారే అనుకోండి, మీరు అన్నారు, సో 5 లక్షలు సంపాదించడానికి నాకు అవకాశాలు వచ్చినాయి, అవకాశాల ద్వారా నేను సంపాదిస్తున్నాను అని మీరు సమాధాన పడినప్పుడు మాత్రమే అది వర్కౌట్ అవుతుంది. అప్పటి వరకు మీకు ఏమవుతుంది, నేను 5 లక్షలు ఎక్కడి నుంచి సంపాదిస్తాను, నాకు వచ్చేది ఇంతే కదా, నాకు వేరే సోర్స్ ఏముంది, నాకు ఎవరిస్తారు, నేను 5 lakhs ఎలా ఫుల్ఫిల్ చేస్తాను, ఈ డౌట్స్ మీకు మనసులో తిరుగుతుంటాయి. కానీ పైకి ఏం చెప్తారు,
నేను 5 లక్షలు సంపాదించినందుకు కృతజ్ఞత. సో 5 లక్షలు నేను సంపాదించినానంటే నాకు సోర్స్ ఉంది, నాకు సోర్స్ క్రియేట్ అవుతుంది, యూనివర్స్ ద్వారా నేను సోర్స్ పొందుతున్నాను, నా యొక్క టాలెంట్ని నేను పెంచుకుంటున్నాను, నా టాలెంట్ ద్వారా నేను అమౌంట్ని అట్రాక్ట్ చేస్తున్నాను అనేటటువంటి ఆలోచన మీకు ఉన్నప్పుడే ఆ ఎఫర్మేషన్ వర్కౌట్ అవుతుంది. సో చాలామంది ఏంటంటే ఎఫర్మేషన్స్ రాస్తారు, కానీ ఎఫర్మేషన్స్ ఎంతవరకు కరెక్ట్గా రాస్తున్నారు దాన్ని ఒకసారి చెక్ చేసుకోండి. ఆ ఎఫర్మేషన్స్ కరెక్ట్ దాంట్లో లేనప్పుడు అది వర్కౌట్ కాదు. చాలామంది ఎఫర్మేషన్స్ దగ్గరే పోతూ ఉంటుంది, దానివల్ల విజువలైజేషన్ రాదు, మేనిఫెస్ట్ చేయలేము, దేనిని కూడా కరెక్ట్గా మనం అనుకున్న స్థాయిలోని రీచ్ అవ్వలేకపోతుంటాం. సో మనకు చివరికి ఏమనుకుంటాం అంటే లా ఆఫ్ అట్రాక్షన్ వర్కౌట్ కాదు అనేటటువంటి ఒక కాన్సెప్ట్ వచ్చేస్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్ వర్కౌట్ కాకుండా ఎవరికి ఉండదు, అట్రాక్ట్ చేస్తాం మనం, బట్ దాని కరెక్ట్ ఫ్రీక్వెన్సీకి మనం అనుకున్న దానికి యూనివర్స్లో ఉన్న ఫ్రీక్వెన్సీకి కనెక్ట్ చేసినప్పుడు మాత్రమే అది అట్రాక్ట్ అవుతుంది. ఒక మ్యాగ్నెట్కి కరెక్ట్ సబ్స్టెన్స్ అక్కడ ఉన్నప్పుడు మాత్రమే ఇది అట్రాక్ట్ అవుతుంది. సో ఎఫర్మేషన్ కూడా హోల్ హార్టెడ్గా మీ మనస్ఫూర్తిగా మీరు చెప్పినప్పుడు అది ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది అనమాట. సో దీనికోసమనే మనం ఏంటంటే హౌ టు రైట్ ద ఎఫర్మేషన్స్. సో ఈ ఎఫర్మేషన్స్ని ఎలా రాసుకోవాలి, ఎలా విజువలైజేషన్ చేసుకోవాలని మనం 5 days క్లాస్ పెట్టామండి. అలాగే ఈ 16th నుంచి 20th వరకు ఓన్లీ 5 days విత్ అమౌంట్ ఆఫ్ 555 ఓన్లీ. సో 5 days 5 hours అంటే నైట్ 8:30 to 9:20 వరకు క్లాస్ జరుగుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే క్రింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఇందులో ఏంటంటే మెయిన్గా ఎఫర్మేషన్ అనేది ఎలా రాయాలి, ఎఫర్మేషన్ రాసేటప్పుడు నీలో పాజిటివిటీ ఎలా ఉండాలి, బిలీవ్ సిస్టమ్ ఎలా ఉండాలి, యాటిట్యూడ్ ఎలా ఉండాలి, థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలి, ఆ ప్రతి దానిని నువ్వు ఎలా కనెక్ట్ చేసుకుంటుండాలి. సో ఎఫర్మేషన్ కరెక్ట్గా రాస్తే మేనిఫెస్టేషన్ ఈజీగా అవుతుంది, విజువలైజేషన్ ఈజీగా అవుతుంది. అప్పుడు నువ్వు ఏ టెక్నిక్ ఫాలో అయినా కూడా ఇమ్మీడియట్ రిజల్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట. మనం చేసిన అతి కొద్ది రోజుల్లోనే మనకి రిజల్ట్ అనేది రావటం జరుగుతుంది. కొంతమంది ఏమంటారంటే నాకు డబ్బులు కావాలండి, నేను ఇప్పుడు ఎఫర్మేషన్ రాస్తే వచ్చేస్తుందా? డబ్బు కావాలి అన్నప్పుడు నువ్వు ఎఫర్మేషన్ రాయాలి అనుకుంటున్నావు, కానీ ఈ ఎఫర్మేషన్ రాయడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి కదా, నీ మైండ్ అంతా కూడా సిద్ధంగా ఉండాలి కదా, దాన్ని తీసుకోవడానికి కానీ నువ్వు రాయడానికి కానీ. అది రాశాను, నాకు రాలేదండి అంటే ఇది వర్కౌట్ కాలేదు. ఈ డౌట్స్ అన్నీ కాదు, అసలు రాసినటువంటి ప్యాటర్న్ కరెక్టా కాదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. సో ఎఫర్మేషన్స్ అనేవి చాలా పవర్ఫుల్. మనం ఎప్పుడైతే యూనివర్స్తో కనెక్ట్ అయిపోతామో మనం పలికే ప్రతి పదము ప్రతి సెంటెన్స్ కూడా ఎఫర్మేషన్ అయిపోతుంది. మీరు సరదాగా అనుకున్నది కూడా నిజమవుతుంది, 100% నిజమైపోతుంది అనమాట. ఎప్పుడైతే మనం యూనివర్స్తో కనెక్ట్ అయ్యాము అని మనకి అనిపించింది కనెక్ట్ అవుతామో నాకు ఈరోజు డబ్బులు వచ్చినందుకు కృతజ్ఞత అని చాలా క్యాజువల్గా మీరు అనుకోండి, ఏదో విధంగా మీ అకౌంట్లో క్రెడిట్ అయిపోతుంది. అదేంటంటే మీ ఫ్రీక్వెన్సీ కనెక్ట్, ఆ ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అవ్వడానికి నువ్వు వెనకాల బ్యాక్గ్రౌండ్ అనేది ఉండాలి. ఎస్, ఆ బ్యాక్గ్రౌండ్ లేకపోతే కనెక్ట్ అవ్వడం అనేది చాలా కష్టం. ఎలా మేడం, ఎలా అప్రోచ్ అవ్వాలి, క్లాసెస్లో అటెండ్ అవ్వాలి? సో క్రింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్, నేను 2 numbers ఇచ్చానండి. ఆ 2 numbersలో ఎవరిని కాంటాక్ట్ చేసినా కూడా వాళ్ళు డీటెయిల్స్ ఇస్తారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.